చింతలపూడి పంచాయతీలోని గిరిజన ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఆ పంచాయతీకి ప్రత్యేక రేషన్ డిపోను మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్ డిమాండ్ చేశారు. చింతలపూడి పంచాయతీ పరిధిలోని సమ్మెద చింతలపూడి బంతవానిపాలెం గ్రామాల గిరిజన ప్రజలతో కలిసి వెంకన్న పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అనంతరం పీజీఆర్ఎస్లో తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. వెంకన్న మాట్లాడుతూ తామరబ్బ చింతలపూడి పంచాయతీలకు గత అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఒక రేషన్ డిపోను మంజూరు చేసిందని తెలిపారు. ఈ రేషన్ డిపోను తామరబ్బ పంచాయతీలోని ముకుందపురం గ్రామంలో ఏర్పాటు చేసి సరుకులు సరఫరా చేస్తున్నారు. దీనివల్ల చింతలపూడి పంచాయతీలో ఉన్న దాదాపు 12 గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి గ్రామాలైన బోడుగరువు, నేరెళ్లపూడి, వంతివానిపాలెం గ్రామాలకు ముకుందపురం రేషన్ డిపో సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని తెలిపారు. దీనివల్ల వృద్ధులు, వాహన సౌకర్యం లేనివారు కాలినడకన వచ్చి రేషన్ తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. పంచాయతీలో ఉన్న గిరిజన ప్రజలందరికీ ప్రజా పంపిణీ ద్వారా వచ్చే రేషన్ సరుకులను సకాలంలో అందుబాటులో ఉంచి సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని వారు కోరారు. ఏర్పాటు చేసే వరకు చింతలపూడిలోనే రేషన్ ఇవ్వాలి. డిపో మార్పు చేసే వరకు చింతలపూడిలోనే రేషన్ ఇవ్వాలి. చింతలపూడిలోనే రేషన్ సరఫరా చేయాలి. పంచాయతీలో అన్ని గిరిజన గ్రామాలకు రేషన్ డిపో సరఫరా చేయాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వచ్చే రేషన్ ని చింతలపూడి పంచాయతీలోనే సరఫరా చేయాలి. చింతలపూడి పంచాయతీ ప్రత్యేక రేషన్ డిపోని ఏర్పాటు చేయాలి. చింతలపూడి పంచాయతీ ప్రత్యేక రేషన్ డిపోని ఏర్పాటు చేయాలి. చింతలపూడి పంచాయతీకి ప్రత్యేక రేషన్ డిపోని ఏర్పాటు చేయాలి. రేషన్ డిపో వచ్చే వరకు చింతలపూడిలోనే కోటా బియ్యం ఇవ్వాలి. రేషన్ డిపో వచ్చే వరకు చింతలపూడిలోనే కోటా బియ్యం ఇవ్వాలి. చింతలపూడి పంచాయతీలో 12 గిరిజన గ్రామాలకు రేషన్ బియ్యం ఇక్కడే ఇవ్వాలి. చింతలపూడి పంచాయతీలోనే 12 అంటే కష్టంగా ఉంది, ఇక్కడే రేషన్ ఇవ్వాలి. అక్టోబర్ నెల నుంచి ఇక్కడే రేషన్ పంపిణీ చేయాలి. నెల నుంచి రేషన్ ఇక్కడే పంపిణీ చేయాలి. నెల నుంచి రేషన్ ఇక్కడే పంపిణీ చేయాలి. అక్టోబర్ నెల నుంచి ఇక్కడే రేషన్ పంపిణీ చేయాలి. అక్టోబర్ నెల నుంచి ఇక్కడే రేషన్ పంపిణీ చేయాలి. 12 కిలోమీటర్ల దూరం వెళ్ళి రేషన్ తీసుకోవడం కష్టంగా ఉంది, గిరిజనులకు ఇక్కడే రేషన్ ఇవ్వాలి. 12 కిలోమీటర్ల దూరం వెళ్ళి రేషన్ తెచ్చుకోవడం కష్టంగా ఉంది, గిరిజనులకు ఇక్కడే రేషన్ పంపిణీ చేయాలి. ప్రత్యేక రేషన్ డిపోని ఏర్పాటు చేయాలి. చింతలపూడి ప్రత్యేక రేషన్ డిపోని ఏర్పాటు చేయాలి. చింతలపూడి పంచాయతీలోనే రేషన్ సరఫరా 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 చేయాలి. 12 కిలోమీటర్లు వెళ్ళి రేషన్ తెచ్చుకోవడం ఇక్కడే కష్టంగా ఉంది, ఇక్కడే రేషన్ ఇవ్వాలి. 12 కిలోమీటర్లు వెళ్ళి రేషన్ తెచ్చుకోవడం కష్టంగా ఉంది, ఇక్కడే రేషన్ ఇవ్వాలి. చింతలపూడి పంచాయతీకి ప్రత్యేక రేషన్ డిపోని ఏర్పాటు చేయాలి. రేషన్ బియ్యం ఇక్కడే సరఫరా చేయాలి. గిరిజన సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి. గిరిజన సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి. గిరిజన సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి. పంచాయతీలోనే రేషన్ డిపోని వెంటనే ఏర్పాటు చేయాలి. చింతలపూడి పంచాయతీలో ప్రత్యేక 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 రేషన్ డిపోని వెంటనే రేషన్ డిపో ఏర్పాటు చేసేంత వరకు ఇక్కడే. దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీకి ప్రత్యేక రేషన్ డిపో ఇవ్వాలని చెప్పేసి గత అనేక సంవత్సరాలుగా డిమాండ్ అటువంటిది ఉంది. గతంలో జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడ రేషన్ డిపో ఏర్పాటు చేయండి మహాప్రభు అని చెప్పేసి ఇక్కడ గిరిజనులందరూ కూడా దేవరాపల్లి తహసీల్దార్ కార్యాలయం దగ్గరికి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసి నిరసన తెలియజేసి వింతపత్రం ఇచ్చారు. దీంతోనే జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడ రేషన్ డిపోకి అవకాశాలు ఏమున్నాయి పరిశీలన చేయండి అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి తహసీల్దారు రమేష్ బాబుకి అప్పగించడం జరిగింది. ఆయన కాలినడకన బోడుగరువు, నేరెళ్లపూడి, అటు వంతివానిపాలెం గ్రామాలకు వెళ్ళి సర్వే చేసి 12 కిలోమీటర్ల దూరం రేషన్ డిపోకి గిరిజనులు వెళ్ళి రేషన్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి దుస్థితి ఉంది. కాబట్టి ఇది వెంటనే డిపో విడుదల చేయండి అని చెప్పేసి ఆ రోజు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి రాయడం జరిగింది. దీంతో ఈలోగా ఎన్నికలు వచ్చి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం అటువంటి జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికి రేషన్ పంపిణీ అటువంటి జరిగిన తర్వాత ఈ డిపో డిమాండ్ అటువంటిది పక్కకు పోయింది. ఇప్పుడు మళ్ళీ తామరబ్బ, చింతలపూడి పంచాయతీలో ఉన్నటువంటి 12 గ్రామాలకు కలిపి ముకుందపురంలో రేషన్ ఇవ్వడం అటువంటిది జరుగుతూ ఉంది. దీనివల్ల అటు నేరేడుపూడి బోడుగరు నుంచి
అటు వంతుమనపాల నుంచి ఇక్కడ సమ్మిది నుంచి అనేకటువంటి గ్రామాలు 12 గ్రామాలకు సంబంధించిన వందలాది మంది గిరిజనులు రోజు అంటే రేషన్ వచ్చినప్పుడల్లా ఆ ముకుందపురం వెళ్ళి తెచ్చుకోవాలంటే ముసలోళ్ళు అదేవిధంగా వాహన సౌకర్యం లేనటువంటి వాళ్ళు అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అందుకని గిరిజనులు వీళ్ళు రోజు కూలి పనికి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు వెళ్ళేటప్పటికి అక్కడ డిపో ఉంటుందా లేదంటువంటి భయం కూడా ఈరోజు ఉంది. అందుకని ఇక్కడే డిపో ఏర్పాటు చేసి ఇక్కడే వీళ్ళకి బియ్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు సెల్ ఫోన్ సిగ్నల్ ఉండేది కాదు, తంబ పడేది కాదని చెప్పేవారు. ఇప్పుడు ఇక్కడ సెల్ ఫోన్ టవర్ వచ్చింది, ఇక్కడ సిగ్నల్ పడే అవకాశం ఉంది. ఒకప్పుడు రోడ్లు లేవు, ఇక్కడ రోడ్లు వచ్చాయి, ఆటోలు తిరుగుతున్నాయి కాబట్టి ఇక్కడే అవకాశం అటువంటిది ఉంది. ఒకప్పుడు రేషన్ కార్డులు ప్రాతిపదికన ఇచ్చారు, అక్కడ ఇక్కడ రేషన్ కార్డులు సరిపోవట్లేదు, 2 పంచాయతీలకు ఒకే డిపో ఇస్తాను అని చెప్పేసి. ఇప్పుడేమో రేషన్ కార్డులు అక్కడ ఇక్కడ కలిపితే దాదాపు 900-800 రేషన్ కార్డులు ఉన్నాయి కాబట్టి 2 డిపోలకు విడదీయడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని వెంటనే చింతలపూడి పంచాయతీకి ప్రత్యేకమైనటువంటి రేషన్ డిపోని వెంటనే ఏర్పాటు చేయాలి. ఆ రేషన్ డిపో వచ్చేటంత వరకు ఏర్పాటు చేసేటంత వరకు చింతలపూడి పంచాయతీలో ఉన్నటువంటి 12 గ్రామాలకి ఈ పంచాయతీలోనే ఇక్కడ గొడవ ఏర్పాటు చేసి ఇక్కడ రేషన్ ఇచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టకపోతే మేము జిల్లా కలెక్టర్ ఆఫీస్కి మళ్ళీ వారం వస్తాం, అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తాం. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారో ఆయన ఇటువంటి గిరిజనుల సమస్యలు పట్టించుకోండి, ప్రజల సమస్యలు పట్టించుకోండి. ఇక్కడ ముసలోళ్ళు అదేవిధంగా రహదారి సౌకర్యం లేని వాళ్ళు గిరిజనులు తీవ్రంగా ఆ అభివృద్ధికి ఆమె దూరంలో మగ్గిపోతూ ఉన్నారు, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయండి. చిన్న రేషన్ సమస్య కోసం వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మా ఇంటికి రేషన్ ఇప్పించండి అని. అందుకని ఈ రేషన్ సమస్య అటువంటిది అత్యంత ఇబ్బందిగా ఇక్కడ ఉంది, వెంటనే రేషన్ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము గిరిజనుల తరపున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తా ఉన్నాం.